ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మమ్మల్ని ఇంతవరకు మీ సజీవ లెక్కలో ఉంచామంటే మీ కృప, మీ దయ బట్టి మమ్మల్ని ఉంచామని గుర్తిరిగి తండ్రి, మరి ఇంతవరకు నేను పాటల ద్వారా మహిమపరిచుకున్నాం తండ్రి. మరి వాక్యం ద్వారా నువ్వు చదివిస్తున్న వాక్యం ద్వారా మరి కొన్ని మాటలు మేము పంచుకోవడం మా అనుదిన జీవితంలో వాటిని ఫలించులాగా చూపుతున్న బట్టి కూడా ఉన్నాను తండ్రి. మరి ఇద్దరు చక్కటి అవకాశంగా ఉందని చెప్పుకుంటూ మరి జరగబోతున్న సంగతులందరితో మీరు తోడు మీరే నడిపించామని యేసుక్రీస్తు ద్వారా ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు మనం దేవుని పాటల ద్వారా మహిమపరిచాం, బిల్పడడం ద్వారా కూడా దేవుని మహిమపరిచాం. ఇప్పుడు వాక్యం ద్వారా కూడా మహిమపరుద్దాం. ముందుగా మా సిబిటి సంఘంలో మొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ అయినటువంటి కున్నా సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ అయిన సుబ్బారెడ్డి గారికి, వింటున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన రక్షకుడైన క్రీస్తు ద్వారా ఉందని తెలుసుకుంటూ మరి పాఠంలోకి వెళ్దామండి. మరి ఈరోజు నేర్చుకున్న పాఠంగా కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు, కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారు అనే అంశం మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. కావున మనసు, కన్న తండ్రి యొక్క మనసు ఎరగడం అంటే ఏంటంటే ఒకరి ఆలోచనలో మరొకరు ముందుగానే గ్రహించడం అన్న విషయంతో మనం ఆలోచిస్తున్నాం. ఎలా అంటే ఒక కుటుంబంలో చూసుకున్నప్పుడు కుటుంబంలో భార్య భర్త ఉంటారు కదా. ఈ భార్య భర్తలు భర్త యొక్క ఆలోచనలు ముందుగానే పసిగట్టే భార్యగా అనుండడం, భర్త యొక్క ఆలోచన భార్య పసిగట్టే విధంగా ఉంటుంది. అంటే ఒకరి ఆలోచనలు ఒకరు తెలుసుకునే విధంగా ఉంటారు. అదేవిధంగా కుటుంబంలో తల్లిదండ్రులు అయితేనేమి మన బంధువులు అయితేనేమి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ముందుగానే మనము ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఇలా ఆలోచన చేస్తూ దేవుని ఇలా ఆలోచన చేస్తూ వారి యొక్క మనసులో ఏముందో వాటిని నెరవేర్చే విధంగా కూడా చూసుకుంటాం. ఇంతకు ముందుగా మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే కన్న తండ్రి అయిన దేవుని మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారా, కన్న తండ్రి అయిన దేవుని మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారా అన్న అంశాన్ని మాట్లాడుకుంటున్నామండి. మరి ఆ మనస్సు ఏంటి, దేవుని యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఒక్కరి మనసులో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు, కానీ అన్నీ అనుకూలమైనవిగా ఉంటాయా అంటే అని చెప్పలేము కూడా. భార్య అన్ని విషయాలు భర్తతో పంచుకోగలుగుతుందా? కొన్ని పంచుకోలేని విషయాలు ఉంటాయి, కొన్ని పంచుకునే విషయాలు కూడా ఉంటాయి. ఆయన మనసు నాకు అన్నీ తెలుసు, నా దగ్గర ఏమి దాచదని. భర్త కూడా అన్ని విషయాలు నాకు తెలుసు అన్నీ చెప్తూ ఉంటాడు, కానీ దాచుకునే విషయాలు కొన్ని ఉంటాయి. కానీ మన కన్న తండ్రి దేవుడు మరి అన్ని విషయాలు దాచుకోలేదు, కానీ కేవలం కొన్ని విషయాలే దాచుకున్నట్టుగా ఉంటుంది. ఆ విషయాలు మొదటిగా ఏంటంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనకు తెలియకపోవడం తప్ప ఆయన మనసు మొత్తం మన ముందు ఉంచాడు. అలా ఉంచడానికి మనం ఎరగడానికి ముందుగా ఒకసారి చూద్దాం, బైబిల్ నుంచి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవరు. చూడండి, మనం చెప్పుకుంటున్నాం మన బంధుత్వంలో బంధాలలో ఎంతో మంది వారి యొక్క మనసును మాకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. కానీ దాచుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ముఖ్య స్నేహితులైనా సరే కొన్ని విషయాలు దాచుకుంటారు. వేదరాపడి నాతో పాటు అన్నీ పంచుకుంటారు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ దాచుకునే విషయాలు కూడా కొన్ని ఉంటాయి.
కానీ మన కన్న తండ్రి అయిన దేవుడు ఆయన మనసుని విప్పి చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఎందుకు అని చూసుకుంటే అసలు మనం తండ్రుల యొక్క మనసును ఆలోచించే విధంగా ఉన్నామా? ఈ భూమి మీద ఉన్న మన కన్న తండ్రి, మనం పుట్టించిన తండ్రి ఉంటాడే, ఈ తండ్రి మనసును కూడా తెలుసుకుంటున్నామా? కనీసం అంటే ఈ తండ్రి మనసు తెలుసుకుంటున్నామా? మనం పుట్టుకు కారణమైన దేవుని మనసు కూడా తెలుసుకుంటున్నాము అనే అంశాలు చాలా అర్థంగా ఉంటాయి. సో మనం మన తండ్రుల యొక్క మనసులు ఎలా అయితే తెలుసుకుంటాము, వారి తండ్రి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, మరి మనం ఏ విధంగా నడుచుకుంటే మన తండ్రి సంతోషపడతాడు అని పిల్లలైన వారు కూడా ఆలోచన చేసుకుంటారు. ఈ పని చేస్తే నా తండ్రికి మంచిది, ఈ విధంగా చేస్తే నా తండ్రికి ఉపయోగకరం, ఈ విధంగా చేస్తే ఇలా నా తండ్రి, అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అదే విధంగా తండ్రులు చేస్తే అదా నా కుమారులకు, నా కుమార్తెకి ఈవెంటే ఇష్టం, ఈవెంటే ఈ విధంగా చేసుకుంటూ ఇలా దేవుని కోసం వారి 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 విధానాల కోసం చేసుకుంటుంటారు. కానీ ఈ పుట్టుకకు కారణమైన దేవుని మనస్సు, అందుకే చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఏవాడు అని చెప్తున్నాడు. దానికి ఇంకో వచనం జోడించుకుంటూ మీకా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. మీకా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. తండ్రి యొక్క ఆలోచన, ఆయన మనసు ఏది, ఎలా ఉంది అని గ్రహించకున్నారు అని చెప్పుకుంటున్నాడు. మరి ఆయన తన మనసులో ఏ విధంగా అనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు, అసలు ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన మనసు ఏంటి అని ఎరిగిన వ్యక్తులుగా మనం ఆలోచిస్తే, కొత్తగా పెళ్ళైన జంటకు దేవుడు గర్భఫలాన్ని బహుమానం ఇస్తాడు. భార్య గర్భం ధరించినప్పుడు ఆ భర్తకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వారి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ భవిష్యత్తులో పిల్లలకి కొనాలి, కొన్న వాళ్ళు కూడా ఉంటారు, కొనాలని ఆలోచన చేసేవారు కూడా ఉంటారా? ఉంటారు. మరి అలా ముందుగానే మా పుట్టబోయే భవిష్యత్తులో ఉన్న పిల్లల కోసం ఎంతో ఆలోచన చేసి వారికి కావాల్సిన సామాను కొనడం అయితేనేమి, భవిష్యత్తులో ఎలా చూసుకోవాలి, ఎలా చదివించాలి, ఏ విధంగా అని ప్రణాళికలు ముందుగానే సిద్ధపరచుకుంటాం. మరి అలాంటి తండ్రి మనసు తెలిసిన మనము కన్న తండ్రి దేవుని మనసు కూడా తెలిసిన వారిగా ఉండాలి. మరి ఆ కన్న తండ్రి యొక్క మనసు ఏ విధంగా ఉంటుందంటే, మనం చూస్తున్నప్పుడు ప్రారంభ అధ్యాయమైన ఆదికాండం నుంచి చూసుకుంటూ వస్తుంటప్పుడు దేవుడు సృష్టిని చేయడం జరుగుతుంది. ఈ సృష్టిని ఎవరి కోసం చేశాడు? మనుషుల కోసమైనా? మన కోసమే. మొట్టమొదటిసారిగా కష్టపడింది ఎవరంటే దేవుడే. దేవుడు కష్టపడ్డాడు. ఆ కష్టంతోనే ఎలా ఉండాలి, నా పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఈ భూమి మీద ఏమి కావాలి అని మానవునికి కావాల్సిన ప్రతిదీ దేవుడు సృజించాడు. ఆ సృజించడంలోనే ఒక ప్రేమ ఉంది, ఆయన మనస్సు ఉంది. ఎందుకోసం? భార్య ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలుస్తుందో, పిల్లల కోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటారో, అలాగే దేవుడు కూడా మానవుని తయారు చేయక ముందే నా పిల్లలకు ఫలాన్ని అవసరం, నీరు, గాలి, వాయువు ఎలా ఉండాలి, పండ్లు, ఫలవృక్షాలు, భూమి పంటలు, ప్రతిదీ దేవుడి ఆలోచనలో ఉన్నాయి. ఈ ఆలోచనలో ఉన్నాయి కాబట్టే దేవుడు పిల్లల కోసం ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. ఆయన మనసు తిరుగుతున్నాడు. అలాంటి ఆయన మనసు తెలుసుకొని ఆయన కోసం బ్రతికే పిల్లలుగా ఈనాడు ఎంతమంది ఉండగలుగుతారు అని ఇట్లా కూడా ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటి ప్రారంభ జడ్డైన ఆదామును చేసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండిపోయాడు. పక్షాదులు అన్నిటికీ పేర్లు పెట్టేశాడు. ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టమే లేదు. ఇష్టం లేక సాటి అయిన సహకారిగా ఎవరిని చేసినట్టు ఉంది బైబిల్లో? అవ్వను చేసినట్టు ఉంది. మరి సాటి అయిన సహకారిగా అవ్వను చేయడంలో దేవునిలో ప్రేమ ఉందా? ఉంది కదా, ఆయన మనసు ఉంది కదా.
సో మనకి ఎలాంటి అవసరం ఉందో భార్యకు భర్తకు, భర్తకు భార్యకు ఎలాంటి అవసరం ఉందో అని ఎరిగి దేవుడు ఏం చేస్తున్నాడంటే పిల్లలకి ఏమి కావాలో వాటన్నిటిని సమకూరుస్తున్నాడు. మన అక్కర్లు ఏవి ఉన్నాయో వాటన్నిటిని దేవుడే తెలుస్తున్నాడు. మరి అలాంటి దేవుడు మనసు మనం ఎరిగిన వ్యక్తులుగా ఉన్నామా అని ఇట్లా ఆలోచన చేయగలిగితే, బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారండి, వారు కూడా చిన్న చిన్న విషయాలు తప్పిపోయినప్పటికీ దేవుని యందు గొప్ప వ్యక్తులుగా, దేవుని యందు ప్రశంసలు పొందిన వ్యక్తులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తిగా మనం పరిశీలించగలిగితే అలాంటి భక్తులలో ఆదికాండం 6వ అధ్యాయం చూసుకుంటే, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. నోవాహు నీతిపరుడును. తన తరములో నిందారహితుడై ఉండెను. చూడండి, తన తరములోనే నిందారహితుడై ఉన్నాడు. నిందారహితుడై ఉన్నాడు కాబట్టే ఆనాడు జలప్రలయం వచ్చినా ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు లేదా? మరి అలాగే దేవుడు కూడా తన కుమారుని కాపాడగలిగాడు. ఆయనతో పాటు 8 మందిని ఆ కుటుంబ సభ్యులను కాపాడాడు. అలా దేవుని ప్రేమను తెలియపరుస్తున్నాడు. పూర్తిగా భూమి అంతమైపోతే దేవునికి ఎలా? అనేక మంది పిల్లలు ఆయన కావాలి కాబట్టి అలా ఉండకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని కాపాడగలిగాడు. మరి ఈనాడు మళ్ళీ ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశంగా ఏర్పడింది. మరి అలాంటి భక్తులలో ఇంకా చూసుకున్నప్పుడు వస్తే నోవాహు గారు తర్వాత మనం బాగా ఆలోచించే వ్యక్తి ఎవరంటే అబ్రహాంకి ఎలాంటి పేరు గుర్తింపు ఉందండి? విశ్వాసులకు తండ్రి అనే దేవుని దగ్గర మంచి ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఉంటాడు. అవునా? ఉంటాడు. మరి ఈయన గొప్పతనమే కాదా? ఈయన కూడా దేవుని మనసు అంతో ఇంత ఎరిగిన వ్యక్తే కాదా? ఎరిగాడు కాబట్టి విశ్వాసులందరికీ తండ్రిగా ఎంచబడ్డాడు. నోవాహు తరంలో నీతిమంతుడుగా ఎలా ఎంచబడ్డాడు, అబ్రహాం కూడా విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అంత గొప్ప వ్యక్తులలో అబ్రహాం గారు కూడా ఉన్నారు. అలాగే ఇంకా చూసుకుంటూ వస్తే మోషే గారు. ఎవరు? మోషే. చూద్దాం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి ఇల్లంతటిలో? నా ఇళ్ళ కాదు. ఎవరిల్లు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఎవరు కనపడుతున్నారు? మోసే. అంటే ఈయన కూడా దేవుని మనసు ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడా? అలాగే ఇంకా చూసుకుంటూ వెళ్తుంటే యోబు గారు. ఎవరు? యోబు గ్రంథం 1వ వచనం ఉంటుంది. యోబు యొక్క గొప్పతనం ఒకసారి చూద్దాం, మళ్ళీ చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊదు దేశం నందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అదే చెప్తున్నాడు, యథార్థవంతుడును న్యాయవంతుడునై. యథార్థము, న్యాయవంతుడు. యోబు గారికి కలిగిన శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని చేసినా దేవుని విడిచిపెట్టని వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా నిలబడ్డాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అని చెప్తున్నాడు. అంటే యోబు గారు కూడా దేవుని మనసు ఎరిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు. ఇంకా బైబిల్లో చూసుకుంటే, భక్తుల గురించి చూసుకుంటూ ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా మనకు గొప్పగా అనిపించే వ్యక్తి అంటే దావీదు గారు.
ఎవరు? దావీదు. మరి దావీదు గురించి కూడా ఏం చెప్పాడంటే చూద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. మరియు మరియు ఆయన 13వ అధ్యాయం 22వ వచనం. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి, ఆయన తాను చెప్తున్నారు. ఈడ సాక్ష్యం ఇస్తున్నది ఎవరు? దేవుడు. దేవుణ్ణి ఇష్టానుసారంగా చేసుకున్నాడంటే దేవుని మనసు ఎరిగిన వ్యక్తిగా మనకి ఎవరు కనపడుతున్నారు? దావీదు కనపడుతున్నాడు. కనపడుతున్నాడా? కనపడుతున్నాడు. మరి ఇలా దేవుని పని చేసే నీతిమంతులలో చాలా మంది ఉన్నారు. మన బైబిల్లో చూసి ఆలోచించగలిగితే అలాంటి భక్తులు దేవుని మనసు ఎరిగిన వారిగానే ఉన్నారు. మరి అలాంటి మనసు కలిగిన వారు దేవుని పనులు చేశారా? చేశారు కదా, చేశారు. మరి వారిలో గొప్పగా నాకు బాగా ఇష్టంగా శరీరధారిగా ఈ శరీరధారి గొప్పగా అనిపించే వ్యక్తి ఎవరంటే సమూయేలు గారు. ఎవరు? సమూయేలు. తల్లి వాగ్దానం చేస్తుంది, పిల్లవాడిని పాలు విడువని దేవుని మందిరంలో విడిచిపెడుతుంది. మరి అప్పటి నుంచి తన మరణం వరకు దేవుని కోసం బ్రతికాడు. చివరిగా సౌలుకు మళ్ళా వర్తమానం చనిపోయి కూడా పాతాళంలో నుంచి నెమ్మది పొందు స్థలం నుంచి వచ్చి కర్ణపిశాచ సందర్భంలో కనపడుతుంది. అలా కాకుండా దేవుడి పంపించి ఆయన వర్తమానం చెప్పి పెడదాం. చూడండి, పుట్టినప్పటి నుంచి గొప్ప వ్యక్తే కాదు, దేవుని మనసుకి దేవుని మందిరంలోనే సేవ చేస్తూ దేవుని కోసం గొప్పగా బతికిన వ్యక్తులలో సమూయేలు గారు. ఆయన గురించి చూద్దాం. ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం 18వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారాతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మరి ఇక్కడ సమూయేలు గారు కూడా ఒక మంచి గొప్ప భక్తునిగా కనపడతారు. దేవుని మనసు ఎరిగిన వ్యక్తిగానే తల్లి ఇచ్చిన మాటకు నిలబడి దేవుని కోసం బ్రతికిన వ్యక్తిగా మనకు ఎవరు కనపడతారు? సమూయేలు కనపడతారు. ఇంత గొప్పగా దేవుని మనసు తెలుసుకున్న వారు భక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో మనం కొందరినే తెలుసుకుంటున్నాం. మరి అలాంటి దేవుని మనసు తెలుసుకున్న వ్యక్తులలో, దేవుని గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులలో ఎక్కువగా కనపడే వ్యక్తి ఇంకా ఎవరున్నారని బైబిల్ మధ్య ఆలోచన చేస్తే, మనం సమాజంగా చూస్తున్నప్పుడు, ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు అనుగుణంగా చూస్తున్నప్పుడు, దేవుని ఎరిగి దేవుని కోసం గొప్పగా దేవుని చూపించిన వ్యక్తులలో యేసుక్రీస్తు వారు. అవునా కాదు? యేసుక్రీస్తు వారు దేవుని మనసు ఎరిగిన వ్యక్తిగా తండ్రి యొక్క పనుల మీద ఉంటూ తండ్రి యొక్క చిత్తం మొత్తం నెరవేర్చిన వ్యక్తిగా ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు కనపడతారు. మరి అలాంటి తండ్రి మనసు తెలుసుకొని పని చేసినట్టుగా ఉంటుంది. అవునా? మరి ఇంకొక వ్యక్తికి ఎవరు కనపడుస్తారు మనకు? పరిశుద్ధాత్మ. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటున్నారు? మొదట్లో ఎక్కడ ఉన్నారు వీళ్ళు? తండ్రి యొక్క పరలోకంలో. మరి అక్కడ ఉండి అక్కడ తండ్రి ఏం చెప్పాడో వాటిని నేర్చుకున్నారా? నేర్చుకునే ఈ భూమికి వచ్చి శరీరధారిగా యేసుక్రీస్తు వారు ఏమైనా సంగతులే అందరికీ చెప్పుకుంటూ దేవుని కోసం ఆయన మనసు ఎరిగిన వ్యక్తిగా సువార్త చేసుకుంటూ సూచక్రియలు చేసుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొంటూ నిలబడుతూ దేవుని కోసం నమ్మకంగా తండ్రి కోసం నమ్మకమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉంటారు. మరి ఆయన తండ్రి యొద్దనే నేర్చుకున్నాడు అన్నదానికి ఒక రెఫరెన్స్ చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మల్ని గురించి చెప్పుటకును
తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద విన్న సంగతులే నేను ఆయన యొద్ద వినిన సంగతులే ఈ లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. ఎవరి దగ్గర విన్నాడు ఈయన? నేను ఆయన దేవుని యొద్ద విన్నాడు. అవునా? తండ్రి యొద్ద విన్న సంగతులే. చాలా మంది చాలా సలహాలు ఇస్తుంటారు. అతప్పుడు మీ పిల్లోడు ఇట్లా కొంతమంది సాటిలు చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలకు చెప్పుకోలేరు. కొంతమంది ఎవరికైతే చెప్తుంటారు, పేటి వ్యక్తులకు చెప్తుంటారు. అది చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మన పిల్లలకి మనం చెప్పుకోవాలి, నేర్పించుకోవాలి అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. మరి అలాగే దేవుడు కూడా తన పిల్లలకు మొదటిగా నేర్పించాడు కాబట్టి ఆ నేర్పించిన సంగతులనే మనకు తెలియపరిచాడు. ఆ కష్టాలు ఓర్చుకోడు, బలియాగమై శిలువలో మరణం పొందాడు. అంత గొప్ప వ్యక్తిగా మనకు ఎవరు కనపడతాడు? యేసుక్రీస్తు వారు కనపడతాడు. అదేవిధంగా ఇప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మనతో పాటు ఉంటున్న వ్యక్తి ఇంకొకరు ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్ముడు మరి మనకి ఎలాంటి సహాయం చేయలేదా? మనకేం చెప్పడం లేదా? తండ్రి మనసు ఎరిగిన వ్యక్తిగా లేడా అని ఆలోచించగలిగితే ఆయన కూడా తండ్రి మనసు ఎరిగిన వ్యక్తిగానే ఉంటూ మనకు సహాయం చేస్తూ ఉన్నాడని అంటే మరొక రెఫరెన్స్ యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని అనేకము సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపజేయగలరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. శరీరధారిగా క్రీస్తు వచ్చాడు. మరి శరీరం లేని వ్యక్తిగా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చి తండ్రి మనసు తెలుసు కాబట్టే మనం ఎక్కడైతే దేవునిలో తగ్గిపోతున్నామో మనం నిలబెడుతున్నాడు. దేవుని కోసం నమ్మకంగా బ్రతకమని కోరుకుంటున్నాడు. ఆయనకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోయినప్పటికీ ఆయన మన పక్షంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇలా దేవుని కోసం నమ్మకమైన వ్యక్తులుగా అనేక మంది భక్తులు కలిగిన వారుగా ఉన్నారా? మరి ఇప్పుడున్న తరంలో మనము దేవుని మనసు ఎరిగిన వ్యక్తులుగా జీవిస్తున్నాము. ఎంతవరకు కరెక్ట్గా జీవిస్తున్నాం చూడండి. పై సంగతులలో పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నప్పుడు చాలా మంది భక్తులు కనపడతారు కదా. వారి యొక్క అందరి లక్షణాలు ఒక క్రీస్తులోనే కనపడతాయి. ఒక తప్పు చేయని వ్యక్తిగా మిగతా భక్తులందరూ చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ అలాంటి తప్పులు చేయని వ్యక్తిగా ఎవరు కనపడతారు? మనకు యేసుక్రీస్తు కనపడతారు. మరి అంతటి గొప్ప వ్యక్తి తండ్రి మనసు ఎరిగి తండ్రి కోసం పనిచేశాడు. మరి ఇప్పుడున్న సమాజంలో మనకు చక్కటి అవయవ నిర్మాణాలు ఇచ్చి మన కడుపు నిండా తినడానికి అన్నం పెట్టి దేవుడు ఎంతో చేస్తున్నాడు కదా. చక్కటి కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు చూస్తున్నాం. అవయవాలు సరిగ్గా లేకపోతే ఎలా ఉంటాం? ముక్కుల చేతులు కళ్ళు చేతులు ముక్కులు ఉంటే ఎలా ఉంటాం? కాదు కదా. కానీ చక్కటి అవయవ నిర్మాణం దేవుడు చేశాడు. మరి అలాంటి చక్కటి అవయవ నిర్మాణం చేసిన మనకు మరి ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ ఇచ్చాడు. పంటలు వండుతున్నాయి, తింటున్నాం, మిగతా పనులు చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం, అన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికి కారణం ఎవరు? దేవుడే కదా. మరి అలాంటి దేవుని మనసు ఎరిగిన వ్యక్తులుగా మనం ఇప్పుడు జీవిస్తున్నాం. దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే ఆయన కోసం
బ్రతకగలిగినప్పుడు ఈ ప్రాణం లెక్క చేయడు, భయపడడు. దేవుని కోసం, దేవుని సేవలో ఉన్న వ్యక్తి ఎప్పటికీ భయపడడు. చంపుతున్న స్టేట్మెంట్ చెప్తాడు, తండ్రి నా ఆత్మని అప్పగింపు అని తండ్రికి మొదలుపెడతాడు తప్ప ఇప్పుడు ఇక్కడ చంపుతున్న వ్యక్తులకు భయపడని వ్యక్తులుగా ఉంటారు. మరి అలాంటి వ్యక్తుల స్వభావాలు మనలో ఉన్నాయి. అసలు ఎంతవరకు మనం దేవుని పని చేయగలుగుతున్నాం? చేస్తున్నాము ఎంతకు దేవుని పని? క్రీస్తు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఒకే ద్రాక్షరసం తీసుకుంటున్నాం. మనం దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతూ ఆయన మనస్సు చెప్తాడు, నేను పరిశుద్ధుడునైనా నా పిల్లలు కూడా ఎలా ఉండాలంటాడు, పరిశుద్ధులుగా జీవించాలంట. అలాంటి పరిశుద్ధత మన శరీరాలు కలిగి ఉన్నాయా? కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఎరిగిన వ్యక్తులుగా జీవించాలి, దేవుని కోసం బ్రతకాలి. ఇంకా దేవుడు చెప్పిన విషయాలలో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇది దేవుని మనసు. ఇంకా చెప్తాడు, ఇంకా 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 సందర్భాలు చూస్తే ఇంకా తండ్రిగా ఉన్నాయి. దేవుని మనసు ఎదగాలంటే ఎలా ఉండాలంటే, కుటుంబంలో ఎలా ఉండాలంటే చిన్నప్పటి నుంచే, చిన్నతనంలో ఉన్నప్పటి నుంచే దేవుని కోసం పిల్లలను పెంచాలి. చెప్తాడు ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయంలో నుంచి చెప్పుకుంటూ వస్తుంటాడు దేవుడు మీరు పిల్లలు ఎలా పెంచాలి, ఎలా ఉండాలి, వాళ్ళ నడతలలో ఎలా ఉండాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి అని చెప్తూ ఉంటాడు. ఇంకొకటి చూసుకుంటే సామెతల గ్రంథం చూసుకుంటే ఒకసారి చూద్దాం. సామెతలు బాలుడు 40వ త్రోవలో వానికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడండి సామెతలు పుస్తకం చెప్తున్నాడు. 22:6 వచనం, 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు చెప్తున్నాడు, బాలుడు నడవలసిన త్రోవలో మనకి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఈ పని చేయగలుగుతున్నారా? తల్లిదండ్రులైన వారు పిల్లలకు ఈ విధంగా దేవుని వాక్యం నేర్పగలుగుతున్నారు. ఇంకా బాలుడికే చెప్పాడా? యవనస్తులకు ఏం చెప్పలేదా? యవనస్తులకు కూడా చెప్పాడు. యవనస్తులు చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయము 1వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చూడండి, యవ్వన కాలంలో కూడా దేవుని పని చేయమన్నాడు. మరి యవ్వన కాలంలో పని చేయమన్నాడు, పిల్లప్పుడు దేవుని చక్కగా పెంచుకోమన్నాడు. మరి పెద్దవాళ్ళ వయసు పెరిగే కొద్దీ కూడా ఏం చేయమన్నాడు? సర్వ సృష్టికి సువార్త వెళ్ళి సువార్తను ప్రకటించండి, దేవుని పని చేయండి. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధంగా ఉండండి, తప్పు చేయకుండా జీవించే వ్యక్తులుగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి కోరుకుంటున్నాడా? మరి అలాంటి వ్యక్తులుగా మనం జీవించాలన్నా వద్దా? జీవించాలి కదా, జీవించవద్దా? దేవుని మనసు విరిగిన వ్యక్తులుగా మనము ఏం చేయాలంటే తప్పు చేయని వ్యక్తులుగా, పాత నిబంధనలు భక్తులు ఒక్కొక్కరు ఏ విధంగా చేసుకుంటూ వస్తారో, మరి మొత్తం లక్షణాలు కలిసిన యేసుక్రీస్తు ఎలా చేస్తాడో, మరి అలాంటి వ్యక్తులుగా ఉన్న మనము దేవుని కోసం పని చేస్తే చివరిగా ఏమంటామంటే పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం. నిజంగా సేవలో ఉండి దేవుని పని చేస్తే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇలా దేవుని మనసు ఎరిగి దేవుని కోసం నమ్మకంగా ప్రతి ఒక్కరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. మరి మీ మనసు ఎంతో గొప్పది తండ్రి. మరి మీ మనసు ఎరిగిన పిల్లలుగా మేము గుర్తెరిగి మీకోసం నమ్మకంగా బ్రతికే భాగ్యం కలగజేయండి తండ్రి.
మరి గతంలో మేమైనా తప్పులు చేసి ఉంటే వాటి అందరినీ సరి చేసుకుంటూ మరి మీ యొక్క అడుగుజాడలో నడిచే పిల్లలుగా మా అందరినీ వాడుకోమని మరి చేతికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. యేసుక్రీస్తు ద్వారా ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.